కడప నగరంలోని 43వ డివిజన్లో కాగితాలపెంట సర్కిల్లో నేను పఠాన్ ఖాజాపీర్ కడప నగర ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మరియు 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు ఏదైతే సిబిఎన్ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ఘనంగా ఈ కాగితాలపెంట సర్కిల్లో అందరం కలిసి జరుపుకున్నాము. ఆయన యొక్క దూరదృష్టి మన రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాము. ఆయన అష్ట ఆరోగ్యాలతో ఇంకా నూరేళ్ళు సంతోషంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరపునే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అందరి తరపున ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, ఈ మీడియా ముఖ్యంగా నేను కడపలో జరుగుతున్న ఒక సెన్సిటివ్ ఇష్యూని నేను మీడియా ముఖ్యంగా కడప నగర ముస్లిం మైనార్టీ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏదైతే గత 2 వారాల నుండి టిప్పు సుల్తాన్ సర్కిల్ ఇష్యూ తీసుకొని కడప నగరంలో ఎవరైతే దాన్ని భూతద్దంలో చూపిస్తూ దాన్ని ఒక పెద్ద ఇష్యూగా ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ స్వలాభం కోసం రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు ఈరోజు కడపలో ఏదైతే ముస్లింలు హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని ఏదైతే వాళ్ళ కోరిక ఉందో అది నెరవేర్చాలని వాళ్ళు ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారు. కానీ దయచేసి కడప ముస్లిం మైనార్టీలందరూ వినండి. ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడపలో అదే అల్మాస్పేట్ సర్కిల్ దగ్గర నిలబడి ఏదైతే అల్మాస్పేట్ సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా ఆయన పేరు మారుస్తానని ఏదైతే మాట ఇచ్చారో అది మేము ఖచ్చితంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ టిప్పు సుల్తాన్ సర్కిల్ని ఖచ్చితంగా దాన్ని పేరు అల్మాస్పేట్ సర్కిల్ నుంచి టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరుగా మార్చేందుకు మా ప్రయత్నం మేము చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి కడపలో ఎట్టు పరిస్థితుల్లో కూడా ముస్లింలు హిందువులు అనే ఏవైతే చిచ్చు పెడతారో వాళ్ళ మాటల్లో రాకండి. దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి. కొద్ది రోజులు టైం ఇవ్వండి. ఆల్రెడీ ఈ సబ్జెక్టు మేము కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకెళ్ళాము. మేము ఈ సబ్జెక్ట్ని ముఖ్యమంత్రి వర్యుల వరకు కూడా మేము ఎవరైతే జాతీయ ఉపాధ్యక్షులుగా రీసెంట్గా బాలిశెట్టి హరిప్రసాద్ అన్న గారు ఎవరైతే ఎన్నికయ్యారో ఆయన ద్వారా కూడా మేము ఈ యొక్క ఇష్యూని చంద్రబాబు నాయుడు దగ్గరికి మేము తీసుకెళ్తామని, అప్పుడు దాకా దయచేసి అందరూ కడపలో సుఖ సంతోషాలతో